ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా దీపము వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడు నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో జరిగించి మహిమ మీరు మాత్రమే పొందమని మీ నామాన్ని ఆకాశం ఒకటి ఎత్తుగా హెచ్చిస్తూ మమ్మల్ని నెలమట్టు తగ్గించుకుంటూ చిన్న బిడ్డలు అలర చేయకుండా శ్రద్ధగా నీ వాక్యాన్ని విని మేము అన్వయించుకుని ఆ ప్రకారం జీవించే కృప దయచేయమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నా దీపమును వెలిగించేవాడవు నీవే, చీకటిలో నాకు వెలుగునిచ్చేవాడవు నీవే అంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకి చీకటి వెలుగు అని రెండు ఉన్నాయి. ఏమున్నాయండి? చీకటి వెలుగు అని రెండు ఉన్నాయి. మనకు ఒక దీపము ఉన్నది. మనకేముందండి? దీపము ఉన్నది. ఆ దీపాన్ని వెలిగించేవాడు దేవుడేనంట. మనం వెలిగించుకోలేం. మనం చీకటి పడితే ఈ లైట్ వేసుకోకపోతే మనకేమీ ఇంట్లో ఏమీ కనపడదు. వెలుగు చాలా ప్రాముఖ్యం. మన జీవితాల్లో వెలుగు ఒక భాగం. వెలుగు లేకుండా మనం ఏమీ చేయలేం. చీకట్లో తడుముకోవడం తప్ప మన వల్ల ఏమి అవ్వదు. వెలుగుంటే చక్కగా ఏది కావాలో తీసుకుంటాం, వెంటనే మళ్ళీ లైట్ ఆఫ్ చేసుకుంటాం. ఆ దీపాన్ని వెలిగించేది దేవుడే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా దీపము దేవుడు నాలో పెట్టిన ఆత్మే అన్నాడు ఇంకొక చోట. దీపం ఏంటంటే అండి, దేవుడు మనలో పెట్టిన ఆత్మే దీపం అంటండి. ఆది కాండంలో మొట్టమొదట ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు అనుకున్నారు, ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల ముగ్గురు కూడా ఒక చోట అనుకున్నటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అని చెప్పుకున్నారు. ముగ్గురు కూడా చెప్పుకొని దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఆయన ఎలాగైతే ఉన్నారో అలాగే మట్టిని తీసుకుని మట్టితో ఒక బొమ్మను తయారు చేశారు. మట్టితో ఈ ఆకారాన్ని తయారు చేశారు. మట్టితో 2 చేతులు, ఈ తల, ఈ యొక్క మొత్తం ఈ ఆకారం అంతా మట్టితో తయారు చేశారు. దేవుడే ఆయన చేతులతో తయారు చేశాడు. పశువులనైతే అలా కాదు. భూమి పుట్టించును గాక అంటే భూముల నుంచి పశువులన్నీ పుట్టేసినాయి. చెట్లను పుట్టించును కాకంటే చెట్లన్నీ అలాగా మొలిచేసినాయి. సముద్రములో జలచరములు పుట్టించును గాక నీళ్ళంటే నీళ్ళే చేపల రకాలన్నింటినీ పుట్టించేసినాయి. ఆకాశ పక్షులను పుట్టించును కాకంటే అలాగ పుట్టేసినాయి. అన్నీ కూడా అన్నీ ఆయన నోటి మాట అలా చెప్తే జరిగిపోయినాయి. కానీ మనల్ని మాత్రం ఆయన చేతులతో స్వహస్తాలతో అలాగా మట్టిని తీసుకొని మన రూపాన్ని అలాగ చేసి మన ఈ నాసికా రంధ్రాలు ఉన్నాయి కదండి, ఈ నాసికా రంధ్రాల్లో ఆయన జీవాన్ని ఊదాడట. ఆయనలో ఉన్న జీవాన్ని మన నాసికా రంధ్రాల్లో ఊదితే అలా ఆ జీవ ఆత్మల లోపలికి వెళ్ళగానే గుండెకాయలు తయారైపోయి, కళ్ళు తయారైపోయి, ఈ ఊపిరితిత్తులు తయారైపోయి, కిడ్నీలు తయారైపోయి, మొత్తం అన్నీ ఎక్కడిదక్కడ ఎలాగ సెట్ అయిపోయి అన్నీ సెట్ అయిపోయి మనం జీవాత్మగా ఒక్క క్షణంలో మారిపోయి ఆయన ఎదురుగుండా నుంచున్నాం అనమాట. ఆయనతో పాటు ఆయనలాగే మనం ఉన్నాం, మనలాగే ఆయన ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడుతున్నాం. అలాగా ఆయన రూపంలో ఆయన పోలికలో మనలను తయారు చేసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ ఆత్మ జీవింపచేసే ఆత్మ మన లోపలికి నాసికా రంధ్రాల గుండా ఊదితే మన లోపలికి ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ ఉన్నంతసేపే మనం కదులుతూ ఉంటాం, మెదులుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా చేస్తూ ఉంటాం యాక్టివిటీ. ఈ ఆత్మ వెళ్ళిపోతే ఇదేంటిది? ఇందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఇదేంటండి? ఇది శరీరం, మృతదేహం అంటారు. దాన్ని ఏమంటారండి? ఆత్మ మన లోపల ఉన్నంత వరకు మనకి విలువ, మనకి గౌరవం, మనకి అన్ని పనులు మనం చేసుకుంటాం, మనం మాట్లాడుతుంటాం. ఈ ఆత్మ ఈ లోపల ఉన్నంత వరకే దీనికి వాల్యూ. ఈ ఆత్మ వెళ్ళిపోతే దబ్బని పడిపోతాం. అయిపోయిందమ్మా, ఇప్పుడు దాకా బాగానే ఉందమ్మా, ఇప్పుడు దాకా టీ అలా తెమ్మంటే తెచ్చానమ్మా, తాగుతా అలాగే వెళ్ళిపోయిందమ్మా,
అదే ఇక్కడ కూర్చుంది కదా, అది వెళ్ళిపోయింది అంటే ఏంటంటే అసలు ఆవిడ వెళ్ళిపోయింది, దేహం మొత్తం దేహం ఉంది, ఎందుకు ఉపయోగం లేదు. తీసుకెళ్ళి ఏం చేస్తారా, ఎలాగైతే పుట్టామో అలాగ మళ్ళీ నేలకే మట్టిలో కలిసిపోయేలాగా పాతి పెట్టేస్తారు. మట్టిలో కొన్ని రోజులకి మట్టిలో కలిసిపోతాం. కాబట్టి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి మనకి, ఈ దేహమా లోపల ఉన్న ఆత్మ? ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఆత్మను బట్టి ఈ దేహానికి విలువ. ఆత్మ లేకపోతే మృతదేహంతో ఏం చేసుకుంటారు ఎవడైనా? ఎందుకు పనికిరాదు కదా. ఆ మృతదేహాన్ని ఇంట్లో కూడా పెట్టుకోరు కదా, సొంత బిడ్డలైనా పెట్టుకోరు కదా. అలాగా కన్ను మూసారని తెలిసిన మరుక్షణం బయట పెడతారు. పెట్టరా? బయట పెడతారు. ఒక పూట 2 పూటలో మహాబంధువులు దూరస్తులు ఉంటే ఫ్రీజర్ తీసుకొచ్చి పెట్టి 2-3 రోజులు పెడతారు. తర్వాత తీసుకెళ్ళి మట్టిలో పాతి పెట్టేస్తారు. కాబట్టి మన లోపల ఉన్న ఈ ఆత్మ అనేది దీపము అన్నాడు. ఏంటండి? అదే దీపం అంట. దేవుడు మనకిచ్చిన దీపం ఏంటంటే మన ఆత్మ. ఈ ఆత్మ మరలా దేవుడే మన లోపలికి ఊదాడు కదా, ఈ ఆత్మ మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఈ శరీరంలో ఉన్నంతసేపు సాతాను ఏం చేస్తుంటాడంటే ఈ ఆత్మని మలినం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నరకం తీసిపోదాం అని ఆవిడ మన చేత పాపాలన్నీ చేయిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ ఆత్మ అనే దీపం వెలుగుతుందా ఆరిపోయిందో చూసుకునే బాధ్యత మనదే. ఈ ఆత్మ అనే దీపం వెలుగుతుందా ఆరిపోయిందా అని దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకునేటువంటి బాధ్యత మన మీదే ఉంది. అందుకని మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా ఆత్మ దీపాన్ని వెలిగించి ప్రభు ఆరిపోయిందని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రత్యక్షపు గుడారంలో మందిరంలో దీపవృక్షం ఉంటుంది, మధ్యలో ఏకాండం ఉంటుంది, ఇటువైపు 3 కలశాలు ఉంటాయి, మొత్తం 7 ఉంటాయి. 7 మీద బాదం కాయలాగా ఇలాగ ఉంటుంది, అందులో నూనె పోస్తూ ఉంటారు, అందులో ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తి ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మందిరంలో. యాజకుడు రాత్రి పగలో తేడా లేకుండా అందులో ఒలీవల నూనె పోస్తూ ఉండాలి. ఉదయం పోస్తూ ఉండాలి, సాయంత్రం పోస్తూ ఉండాలి, మళ్ళీ ఉదయం పోస్తూ ఉండాలి, సాయంత్రం పోస్తుండాలి. నూనె అయిపోతుంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఆ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒత్తి ఏదైనా పొగసూరిపోతే బంగారు కత్తిరితో దాన్ని కట్ చేసి కొత్త ఒత్తి పెట్టాలి. అలాగే నిత్యము మందిరంలో దీపం ఎప్పుడు కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. అలాగే మన ఆత్మదీపం కూడా వెలుగుతుందా ఆరిపోయిందో మనం గమనించుకోవాలి. దావీదు ఒక తప్పు చేశాడు, పాపం చేశాడు, అనుకోకుండా పొరపాటుని చూడరాని దోషం చేశాడు, చేయరాని పాపం చేశాడు. ఆ పాపంలో పడిపోయిన తర్వాత ఏమీ లేదులే అనుకుని మామూలుగానే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు, ఒక కథ చెప్పినట్టుగా చెప్పాడు దావీదుకి. మన రాజ్యంలో ఒకడు ఎలా చేశాడని చెప్తే వాడికి మరణదండన విధించాలని తీర్పు చెప్పేశాడు దావీదు. ఆడెవడో కాదు నువ్వే అన్నాడు నాతాను ప్రవక్త. అప్పుడు వెంటనే సింహాసనం దిగి గోనుపెట్ట ధరించుకుని కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి, నాలో ఉన్న ఆత్మ వెలుగుతుందని అనుకుంటున్నాను ప్రభువా, ఎప్పుడు ఆరిపోయిందని నేను గమనించుకోలేదు, నా రక్షణ ఆనందం మళ్ళీ నాకు ఈ ప్రభుని ఏడ్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెలిగించమని అడిగి దేవుడు వెలిగించాక అప్పుడు మరలా దేవుని భక్తుడిగా కొనసాగాడు. మనం ఏదైనా పాపం చేస్తే దేవుడు వెలిగించిన ఈ ఆత్మ ఆరిపోతుందండి. ఆత్మను ఆర్పకుడి అంటాడు ఒక చోట కొరింథీ పత్రికలో. ఆత్మను ఆర్పకుడి అంటాడు. మనమే ఆత్మను ఆర్పేసుకుంటుంటాం. సైతాను ఆ యొక్క తలంపుల ద్వారా మనం దేవుడు వెలిగించిన ఈ ఆత్మను ఆర్పేసుకుంటున్నామా, వెలుగుతూ ఉందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. భక్తుడు అంటాడు, నా దీపం వెలిగించువాడవు నీవే, నాకు తర్వాత ఏమన్నాడండి, నా దీపము వెలిగించువాడవు నీవే, నా చీకటిని నాకు వెలుగుగా చెయ్యవాడవు కూడా నీవే అంటూ మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, మన దీపాన్ని వెలిగించేవాడు ఆయన కాబట్టి ఎప్పుడు నిత్యం వెలుగుతుందో ఆరిపోయిందో చూసుకుని చెక్ చేసుకుని ఆయనతో కనెక్షన్లో ఉండి ప్రభువా ఆరిపోయింది వెలిగించి ప్రభువా అని మనం ఎప్పటికప్పుడే వెలిగించమని ప్రాధేయపడుతూ ఎప్పుడు వెలుగుతూ ఉండేలాగా మనం ఎప్పుడూ అందులో నూనె పోసుకుంటూ ఉండాలి. మనం అభిషేకం ఎప్పటికప్పుడే కొత్తగా సంపాదించుకుంటూ ఉండాలి. నూనె ఎప్పుడు పోసుకుంటూ ఉండాలి. మన ఆత్మలో ఎక్కడ మలినము మచ్చలు డాగులు అంటకుండా పాపం దరిజేరకుండా కాపాడుకుంటూ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మంచిది ప్రియులారా, ఈ లోకంలో అసలు దీపం వెలుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? నా దీపం వెలుగుతూ ఉంటే నేను ఎలా ఉంటాను, నీ దీపం వెలుగుతూ ఉంటే నువ్వు ఎలాగుంటావు అనేది ఒక 7 పాయింట్లు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాతో పాటు తొందరగా రండి, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఒక వ్యక్తి గనక అతడి దీపం వెలుగుతూ ఉంటే, దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ వెలుగుతూ ఉంటే, ఆరిపోకుండా ఉంటే,
అతడిలో ఏం కనపడుతుంది మనకి అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కనుక వెలుగు ఫలము మంచితనం, సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో ఆ యొక్క వెలుగు కనపడతా ఉంటుంది అని చెప్పాడు అమ్మా. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకుని అన్నాడు. వెలుగు సంబంధులు ఎలా నడుచుకుంటారంట? వెలుగుతున్నారు వీళ్ళని ఎలా తెలుసుకోవచ్చంట? మంచితనం కనపడుద్దంట. ఏం కనపడుద్దంటండి? మంచితనం కనపడుద్దంటండి. నీతిగా బతుకుతారంటండి. సత్యమే మాత్రమే చెబుతారంటండి. అబద్ధాలు ఆడరంటండి. వాళ్ళ నోట్లోంచి అబద్ధం రాదంటండి. ఒకవేళ మన మందిరానికి వచ్చే వారిలోనే, మన తోటి సహోదరుల్లోనే ఎవరైనా వీళ్ళు అబద్ధం చెప్పారని మనకు అనిపిస్తే వెంటనే మనం వాళ్ళని గుర్తుపట్టేయచ్చు. ఎలాగంటే వీళ్ళ ఆత్మ వెలుగుతా లేదు, ఆరిపోయింది, వీళ్ళకి తెలుస్తలేదు అని మనం లెక్కలు కట్టేయచ్చు. అబద్ధం ఆడే వ్యక్తి ఆత్మ వెలుగుతా ఉండలేదు అని అర్థం. ఆరిపోయింది ఎప్పుడో, ఆడికి తెలుస్తలేదు. కాబట్టి ఒక వ్యక్తి, అది నీవైనా నేనైనా మనలో ఎవరమైనా మనం ఆత్మలో వెలుగుతున్నాము అని ఎలా గుర్తుపట్టగలమంటే వాళ్ళ దగ్గర మంచితనం ఉంటుంది. ఏముంటుందండి? మంచితనం ఉంటుంది. వాళ్ళు నీతిగా సంపాదిస్తారు, నీతిగా బతుకుతారు, అవినీతి కార్యక్రమాలు చేయరు. సొంత భర్త ఒక ఆయన ఇచ్చాడుగా దేవుడు, ఆ భర్తతో ఉండటమే నీతి. ఇంకా పక్కకి వెళ్తే అవినీతి. కష్టపడి సంపాదించుకుంటే నీతి, అక్రమంగా సంపాదిస్తే అవినీతి, లంచం తీసుకుంటే అవినీతి. కాబట్టి ఒక వ్యక్తి వెలుగుతూ ఉన్నాడని ఎలా చెప్పగలమంటే ఆ వ్యక్తిలో మంచితనం కనపడుతుంది, నీతి కనపడుతుంది. అలాగే అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నోట్లో నుంచి రావు. సత్యం మాత్రమే చెబుతారు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, దానివలన ఎంత శోధన వచ్చినా అబద్ధం మాత్రం చెప్పరు, సత్యం మాత్రమే చెబుతారు. కాబట్టి అలాంటి లక్షణాలు ఎవరిలో అయితే కనపడుతూ ఉన్నాయని మనం గమనించినప్పుడు వాళ్ళు ఆత్మలో వెలుగుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వారిని గౌరవించాలి, అలాంటి వారిని సన్మానించాలి, అలాంటి వారికి ఆ యొక్క తగిన విలువనివ్వాలి. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవాలి మనం. అలాంటి వారిని మనం గౌరవించాలి. వారు ఆత్మ ఏమవుతుంది? వెలుగుతూ ఉంది. వారు దేవుని బిడ్డలుగా వారు వర్ధిల్లుతూ ఉన్నారని మనం వారిని ఆత్మలో గుర్తుపట్టాలి. డబ్బులను బట్టి మనం ఎదటివారిని గౌరవించడం కాదు. ఈ రోజుల్లో ఎదటివారిని ఎలా గౌరవిస్తున్నారంటే 4 రూపాయలు ఉన్నవాడిని గౌరవిస్తున్నారు, కారులో దిగితే గౌరవిస్తున్నారు, వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ బట్టి గౌరవిస్తున్నారు, వాళ్ళు వేసుకున్న షూలను బట్టి లేకపోతే ఆ పరిస్థితులను బట్టి గౌరవిస్తున్నారు. అది కాదు కదా గౌరవం. వాళ్ళు ఆత్మలో వెలుగుతున్నారా, ఆరిపోయారా, అది మనం గమనించాలి, గుర్తుపట్టాలి. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి వారి ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, అలాంటి వారి ద్వారా దీవెనలు వస్తాయి, అలాంటి వారి ద్వారా మనం కూడా ఆత్మలో రేపబడతాం. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో ఎలాగ తయారైపోయారంటే జనులందరూ కూడా ప్రకృతి సంబంధమైన వాటికి విలువనిస్తున్నారు, ప్రకృతి సంబంధమైన వాటికి గౌరవం ఇస్తున్నారు. మనమైతే అలా ఉండకుండా మనం వారి ఆత్మ వెలుగుతూ ఉందా, ఆరిపోయిందా అన్న దాన్ని బట్టి మనం వాళ్ళను గౌరవించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, ఒక వ్యక్తి వెలుగుతూ ఉన్నాడు అనటానికి అతనిలో కనబడే లక్షణాలు ఏంటండి? అతడు మంచితనం కనపడుతుంది, నీతిగా బతుకుతాడు, సత్యం మాత్రమే చెబుతాడు. ఇంకా కొన్ని మాటలు చెప్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవునికి ఏది ప్రీతికరమో అది చేసేవాడు ఆత్మ వెలుగుతుందని అర్థం. దేవునికి ఏది ఇష్టమో, ఏది ప్రీతో అది చేయటానికి ఇష్టపడే వ్యక్తి ఆత్మ వెలుగుతుందని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం నేను నడుచుకునేవాడిని అయితే నా ఆత్మ వెలుగుతుందో లేదో డౌటే. కానీ దేవునికి ప్రీతికరమైనది పని నేను చేస్తున్నాను అనుకోండి, అతడి ఆత్మ ఖచ్చితంగా వెలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వారిని సన్మానించాలి, గౌరవించాలి. అలాంటి వారి ద్వారా మనకి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. అలాంటి వారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. కాబట్టి ఎవరు ఆ యొక్క దేవునికి ప్రీతికరమైన వారు అని మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 12:1-2లో మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవటం చేతనైతే అది దేవునికి ప్రీతికరం అంట. మన శరీరాన్ని ఈ ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంది. అవునా కదా? ఏంటి అలా చూస్తారేటండి? నా ఆత్మ ఎక్కడుంది? నా శరీరంలో ఉంది. ఈ శరీరాన్ని
దేవునికి ఇలా బతికొండగానే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరాన్ని దేవునికి సమర్పించేసుకున్నవాడు, అలాంటి వాడు ఆత్మ వెలుగుతుందని అర్థం. ఈ శరీరం నాది అనుకుని నా ఇష్టం అనుకున్నవాడు ఆత్మ వెలగకుండా ఆర్పేస్తున్నాడు. అది మనం పక్కాగా గుర్తుపట్టాలి. ఈ శరీరాన్ని సజీవయాగంగా బతికొండగానే దేవునికి సమర్పించేయాలా, ఆ అనుభవంలోకి వచ్చేయాలి మనం. ఇప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు మీరు కానుక తెచ్చారు, సమర్పించేశారు. ఇందులో సమర్పించేసిన తర్వాత ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయే ముందు పాస్టర్ గారు వందనాకి అంటారు. మళ్ళీ తలుపుతి తలందేసి నా వందనాకి ఇచ్చాయి, ప్రార్థన అయిపోయింది కదా పట్టుపోతాను అంటారా? దేవుడికి సమర్పించేశారు, ఇంకా అది మీది కాదు, ఇక దేవునిది అయిపోయింది అది. అలాగే ఈ సజీవ యాగంగా ఈ శరీరాన్ని దేవునికి ఆత్మ ఇందులో ఉన్నారు. ఈ ఆత్మ ఉన్న ఈ శరీరాన్ని దేవునికి సమర్పించేశాను. ఇప్పుడు ఈ శరీరం నాది కాదు, ఈ చేతులు నాయి కాదు, ఈ కళ్ళు నాయి కాదు, ఈ కాళ్ళు నాయి కాదు, ఈ శరీరంతో ఈ కళ్ళతో లేకపోతే ఈ నోరు నాది కాదు, ఇవన్నీ కూడా దేవుడికి ఇచ్చేసాను, దేవుడికి సమర్పించేశాను. ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఎవరిని అడగాలి? దేవుడికి ఇచ్చేసాను కాబట్టి, సమర్పించేశాను కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఒకడెవడో ఫ్రెండ్ వచ్చి అంటాడు, అరే నలుగురు ఉన్నాం పేకట్ట ఆడతాక ఇంకొకటి తక్కువేడా రారా అంటాడు. ఈ చేతులు నాయి కాదురా, చేతులు దేవుడికి ఇచ్చేసాను, ఎప్పుడో చేతులు నాయి కాదు, నేను రాలేను ఆడతా కానీ చెప్పాలా. అక్కడ అలాగే చెప్పాడంట ట్రైన్లో. వాడు పైన కూర్చున్నాడంట, కింద కూర్చున్న వాళ్ళు నలుగురు కూడా జాగ్రత్తగా కూర్చుని మొదలెట్టారంట. పైన ఒరే రారా నువ్వు కూడా చేయగలపురు అంటే నాకు చేతులు లేవనంట. అదేట్రా చేతులు ఉన్నాయి కదరా లేవంటే వీటిరా అని నలుగురు బెత్తరపోయి అడిగితే, చేతులు లేవమ్మా, ఉన్నాయి కదా, లేవమ్మా ఉన్నాయి కదా, ఈ చేతులు నాయి కాదుగా, మరి ఎవరి? యేసుప్రభుకి ఇచ్చేసాను, నాయి కాదు. యేసుప్రభుని అడగాలి, యేసుప్రభు ఒప్పుకోడు పేకట ఆడతాడు. ఆహా అని వీళ్ళకి కూడా ఆలోచన వచ్చింది, దేవుడికి ఇచ్చేస్తే ఆడకూడదు అనుకుంటా అని మాట్లాడతాం మానేశారు. ఇంకా అడగలేదు. ఇంకా ఇప్పుడు ఏదైనా దేవునికి విరోధమైంది వ్యతిరేకమైనది పని చేయాలని అంటే దేవుని అనుమతి తీసుకోవాలొద్దా అండి? ఇది చేయమంటావు ప్రభు, ఇది చూడొచ్చా? టీవీ ఏ క్లాస్గా టీవీ పెట్టేసుకుని ఇప్పుడు ఈ మధ్యని గోడ కట్టేస్తున్నారు టీవీలు కదా. ఇదివరకు మా చిన్నతనంలో అయితే చిన్నవి ఉండి, ఇప్పుడు గోడ కట్టేస్తున్నారు. మొత్తం ఈ గోడ కాడి నుంచి కాడ కట్టేస్తున్నారు. ఏ క్లాస్ అని పోకునం పెట్టేస్తున్నారు అంతే. పొరపాటుని ఎవరింటికైనా వెళ్తే ఏదోటి వచ్చేస్తుంది అందులో. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాకింగ్ పెట్టారండు, మేము వెళ్ళేటికి వాకింగ్ చూస్తున్నారు, స్తోత్రం అనుకున్నాం. కాబట్టి మనం ఏది చూడాలో ఆయన అడగాల, ఏది పడితే పెట్టేసుకొని చూసేస్తా కాదు. ఏది చూడాలో ఇది ఆయనకు సమర్పించేసాం. కాబట్టి మనం మంద కాదు, ఇంకా ఈ నోరు మంద కాదు. ఏం మాట్లాడాలో ఆయన అనుమతిలో ఉన్న మాటలే మాట్లాడాలి. ఏది పడుతుంది మాట్లాడతలేదు, ఏది పడుతుంది చూస్తలేదు, ఏది పడుతుంది చేస్తలేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాకలేదు. ఇది సమర్పయామి అయిపోయింది. శరీరం ఎవరికి ఇచ్చేసాం? దేవునికి ఇచ్చేసాం అన్నట్టుగా బతికేవాడు ఉంటాడు చూసారా. ఆ స్త్రీ అయిన పురుషుడైన వాళ్ళ ఆత్మ వెలుగుతూ ఉంది, ప్రజ్వరిల్లుతూ ఉంది. అలాంటి వారు దేవుని చేత వెలిగించబడుతూ ఉన్నటువంటి వారు ఇంకొకరిని వెలిగిస్తారు. వాళ్ళ ద్వారా ఏదైనా కార్యం జరుగుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. అలాంటి వారిని మనం గౌరవించాలి. వాళ్ళు వెలుగుతున్నారు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవయంగా మనము దేవునికి ఎవరైనా, ఎక్కడున్న వాళ్ళం ఎవరైనా సమర్పించుకునే ఆ స్థితిలోకి మనం వస్తే మనం వెలుగుతున్నాము అని అర్థం. ఇంకా నా కళ్ళు నా ఇష్టమండే, ఏదో కాసేపు ప్రార్థనలో 1-2 గంటలకు కూర్చుని ఇంటికి వచ్చాక మా కళ్ళు మా ఇష్టం, మా చేతులు మా ఇష్టం, మా నోరు మా ఇష్టం, ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేస్తాం అంటే ఇంక నీ ఆత్మ వెలుగుటలేదని అర్థం చేసుకోవటమే. ఇంకంతే స్పష్టంగా. ఆత్మ దేవుడే వెలిగిస్తాడే, వెలిగించిన ఆత్మ ఆర్పేసుకున్నట్టే. కాబట్టి మనం నా దీపమును వెలిగించేవాడవు నీవే, నా చీకటిని వెలుగుమయంగా చేసేవాడవు కూడా నీవే అంటూ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒకవేళ చీకటిలోకి వెళ్తే ప్రభువా వెలుగుని ప్రభువా అని అడగాలి. మన ఆత్మ ఆరిపోయిందని ఒకవేళ అనుమానం వస్తే వెలిగించమని కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి. నిరంతరం వెలుగుతున్న వ్యక్తులంగా, వెలుగుమయమైన వ్యక్తులంగా, మన ద్వారా వెలుగు చీకట్లో ఉన్న వారికి కనపడేలాగా మనం ఒక వెలుగునిచ్చే ప్రకాశించే జ్యోతుల్లాగా మనం బతకాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 12:28 దేవుని వాక్యము, దేవుని రాజ్యము పొంది కృప కలిగి వినయ భయభక్తులతో మనము సేవ చేయాలి అన్నాడు. నిశ్చలమైన రాజ్యాన్ని పొంది
దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి, అసలు దేవునికి ప్రీతి ఏంటయ్యా బాబు, దేవుడికి ఇష్టం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టం ఏంటంట, ఈ సజీవ యాగంగా తాను సమర్పించుకున్న వాళ్ళంటే ఆయనకి ఇష్టం అంట. ఆయనకి చాలా ప్రీతి అది. కాబట్టి మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్న అనుభవంలోకి వస్తే అప్పుడు మనం వెలుగుతున్నాము అని అర్థం. ఏమండి? రెండవది, హెబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు వినయ భయభక్తులతో దేవునికి సేవ చేస్తూ ఉంటే అలాంటి బిడ్డలంటే దేవుడికి ప్రీతికరంగా ఉంటారంట. ఆయనకి చాలా ఇష్టం అంట అలాంటి బిడ్డలంటే. కాబట్టి మన భక్తి ఎలా చేయాలి? భక్తి ఎలా చేయాలండి? వినయ భయభక్తులతో దేవునికి సేవ చేయుదము అన్నారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే అలా ఇంటికి వెళ్ళి వందనాలు చెప్పగానే అలా నుంచుండిపోతారు. కూర్చోండి అంటారు, కూర్చుంటాం. మళ్ళీ మేము వచ్చేదాకా నిలబడే ఉంటారు. ఏంటి కూర్చోండి అన్నా సరే కూర్చోరు, కూర్చోండి పర్వాలేదు కూర్చోండి అన్నా సరే కూర్చోరు, అలా నుంచునే ఉంటారు. వాళ్ళ రేంజ్ ఎక్కువే, వాళ్ళ ఆదాయం ఎక్కువే, వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది. కానీ వాళ్ళకి దేవుని సేవకులు అంటే ఏంటి? వినయం. ఏంటండి? వినయం, భక్తి, భయం. వాళ్ళకి ఏదో లోటయి కాదు, ఏదో లేక కాదు, పేదవారై కాదు, వారికి అన్నీ ఉంటాయి. కానీ దేవుని సేవకులు మా ఇంటికి వచ్చారని అంటే ఒక రకమైన వినయ భయభక్తులు అనేవి వాళ్ళ ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళలో అవి మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ వినయం, ఆ భయము, ఆ భక్తి ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి బిడ్డలంటే దేవుడికి చాలా ఇష్టం. అలాంటి వారి ఆత్మ వెలుగుతూ ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమంది దైవ సేవకులు వచ్చిన వినయం అనేది ఉండదు, భక్తి భయం అనేది ఉండదు. ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడేస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. దైవ సేవకుడు వచ్చాడని కూడా కామన్ సెన్స్ లేకుండా టీవీ ఆడుతూనే ఉంటుంది, అదేదో ప్రోగ్రాం వస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. ఒక వినయం, ఒక భయం, ఒక భక్తి ఉండాలి. అలాంటి వినయం, భయము, భక్తి ఎవరిలైతే దేవుడు చూస్తాడో అలాంటి వారి దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుందటండి. వారు ప్రీతికరమైన బిడ్డలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మోషే దగ్గర యెహోషువ వినయంగా ఉన్నాడు. ఆయన చెప్పిన పనల్లా చేస్తూ వచ్చాడు. మోషే చనిపోయిన తర్వాత పరిచారకుడిగా ఉన్న యెహోషువ ఒక్కసారి ఏమైపోయాడండి? నాయకుడైపోయాడు. మోషే అంతటి నాయకుడైపోయాడు. మోషే తర్వాత యెహోషువని దేవుడు బహుగా ఘనపరిచాడు. ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని కనాను దేశానికి తీసుకెళ్ళగలిగిన గొప్ప నాయకుడిగా చేశాడు యెహోషువని దేవుడు. కాబట్టి పరిచర్యలో, దేవుని సేవలో ప్రాముఖ్యమైనది వినయం. ఏంటండి? వినయ భయభక్తులతో మనం బ్రతకాలి. గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు, కళ్ళు నెత్తుకొచ్చినట్టుగా మాట్లాడకూడదు. వినయం కలిగి భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ప్రీతిగా ఇష్టపడుతూ ఉంటాడంట. వారి దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. నిన్న ఒక వీడియో చూశాను నేను. ఒక పెద్ద పాస్టర్ గారు, చాలా పెద్ద చర్చి పైన కింద ఉంది, పైన మరలా కట్టారు. అది ఓపెనింగ్ పిలిచారనమాట. ఇద్దరు పెద్ద పాస్టర్ గారిని పిలిచారు. ఇద్దరు మహా పెద్ద పాస్టర్లు వాళ్ళు. ఈయనేమో ఆయన్ని ప్రార్థన చేయమంటాడు. అయ్యగారు మీరు పెద్దలు, మీరు ప్రార్థన చేయని అంటాడు. ఆయనేమో మీరే పెద్దలు, మీరే ప్రార్థన చేయని అంటాడు. ఈయన కనపరుతాడు, ఆయన కనపరుతాడు. ఇద్దరికిద్దరు తగ్గించేసుకుంటున్నారు. అదే ఎంత వినయం వీళ్ళిద్దరు. కానీ మనం చూసే వాళ్ళకి మనకే ఆశ్చర్యం అయిపోద్ది అనమాట. ఆయనకి మైక్ ఇస్తే ఈయన్ని కనపరుస్తున్నాడు, ఈయనకి మైక్ ఇస్తే ఆయన్ని కనపరుస్తున్నాడు. నేను జీరో అంటున్నాడు, ఆయనే గొప్ప అంటున్నాడు. ఆయనకి మైక్ ఇస్తే ఆయన అద్భుతమైన వాక్యం చెప్పాడు, నేనేమి ఇంక చెప్పలేను, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి కూర్చున్నాడు. ఆయన పెద్ద పాస్టర్ గారు, కొన్ని వేల మంది వస్తారు ఆయన చర్చికి. వేలు కదా, ఇంక ఎక్కువే, మహామందిరం ఉంది ఆయనకి. అలాంటి ఆయన వాక్యం చెప్పకుండా ప్రార్థన చేసి కూర్చున్నాడండి. ఒకరినొకరు ఘనపరుచుకోవటం, ఒకరినొకరు తగ్గించుకోవటం.
ఒక్కో చోట చూస్తే ఆయన 5 నిమిషాలు చెప్పి నేను పావుగంట చెప్పాలనుకుంటాడు ఈ పాస్టర్ గారు. ఈయనలో ఏం లేదు చెప్పండి, ఏం లేదు ఉండదా? 5 నిమిషాలు చెప్పి నేను పావుగంట చెప్పను. ఇంకొక ఆయనకి ఇస్తే ఆయన అరగంట చెప్పాలనుకుంటాడు. యువతలకి ఆకలి చేస్తుంటుంది, వాళ్ళు ఏమి ఇసుకేసుకుంటూ ఉంటారు. ఇలా వదలరా బాబు అని వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఏమి గమనించరు. ఇంకా మైకి కట్టుకుంటే ఇంకా ఆడికాడు నేను ఎక్కువ నాకని ఆడెక్కువ అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అలా కాదు, ఆయన చక్కగా నాకంటే పెద్దవారు వెనకాల ఉన్నారు, వారి ముందు నేను అపాత్రుడను, కొద్ది సమయం మాత్రమే చెబుతానని విలువైన మాటలను, చక్కని మాటలు 4-5 వర్ణించి చెప్పాడు. చిన్న ప్రార్థన చేసి కూర్చున్నాడు. అద్భుతమైన వర్తమానం ఆయన చెప్పారు. చిన్న ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి ఆయన కూర్చున్నారు. భోజనం టైంకి వదిలేశారు అంతే. చాలా అద్భుతంగా ఒకరినొకరు తగ్గించుకుని దేవుణ్ణి గణపరిచారు. అలాంటి వాళ్ళం మనం అయితే వినయ భయభక్తులతో మనం సేవ చేయగలిగితే అలాంటి వారి దీపం ఎప్పుడు ఎలా ఉంటుందటండి? వెలుగుతూ ఉంటుందట. నా మాటలేని అర్థమవుతున్నాయి అంటారా? ఎవరి దీపం వెలుగుతూ ఉంటుంది చెప్పండి? ఎవరి దీపం వెలుగుతూ ఉంటుంది? మంచితనం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముంటుందండి? మంచితనం ఉంటుంది. నీతిగా సంపాదిస్తారు, నీతిగా బతుకుతారు. ఆ తర్వాత సత్యం మాత్రమే చెబుతారు. ఆ తర్వాత సజీవయాగంగా తమ శరీరములను సమర్పణ చేసేసుకుంటారు. నేను ఏది చూడాలో నా ఇష్టం కాదు, దేవుడు చెప్తేనే చూస్తాను అన్నట్టుగా, ఇది నాది కాదు అన్నట్టుగా బతుకుతారు. ఆయన చెప్పినట్టే ధరించుకుంటారు. ఆయన చెప్పినట్టే ఈ శరీరాన్ని అలంకరించుకుంటారు. ఆయన అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళరు. ఆయన చూడమన్నది చూస్తారు. ఆయన చెప్పిందే చెబుతారు, ఎక్కువ మాట్లాడరు. ఇది నాది కాదు అన్నట్టు బతుకుతారు. అలాంటి వాళ్ళ దీపం వెలుగుతూ ఉంటుంది. తర్వాత ఏమండి? వినయ భయభక్తులతో దేవునికి ఏం చేస్తారు? సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వారు దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. వెలుగుమయంగా ఉంటాం మనం. మన పక్కన ఉన్న చీకట్లో ఉండే వారికి కూడా మన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. మనల్ని బట్టి వాళ్ళు కూడా వస్తారు, వచ్చి మన వెలుగు ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటారు. అలాగ మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 పేతురు 2:20 చూస్తే, మేలు చేసి బాధపడితే అది దేవునికి ఇష్టం అంట. ఏం చేసి బాధపడితే? మనం తప్పిదమునకై. దేనికమ్మా? దేనికి తిన్నాడు దెబ్బలు? తప్పు చేసి దెబ్బలు తిన్నాడు. ఏంటి పెద్ద గొప్ప ఏంటి? తప్పు చేసావు కాబట్టి దెబ్బలు తిన్నావు, పెద్ద ఏం విషయం కాదు. కానీ నువ్వు అసలు తప్పు చేయలా, అయినా నువ్వు దెబ్బలు తిన్నావు. అప్పుడు దేవుడికి ఇష్టమైన బిడ్డ అవుతావు అంట. నువ్వు ఎవరినేమల్లా ఉత్తుపునని నేను తిడుతున్నారు, అయినా ప్రభువా నేనే తప్పు చేయకుండా తిట్లు తింటున్నాను అయ్యా ఆయనకి అప్పగించుకుని మళ్ళీ మనం తిట్టకుండా ఉంటే, నీవు నాకు ఇష్టమైన బిడ్డవు నాన్న అంటాడంట. తప్పు చేసి దెబ్బలు తింటే పెద్ద విషయం కాదు నాన్న, నువ్వు తప్పు చేసావు కాబట్టి దెబ్బలు తిన్నావు. అసలు నువ్వు ఏ తప్పు చేయకుండా నిన్ను కొట్టారు, నన్ను బట్టి, నా నామాన్ని బట్టి, నా సువార్త ప్రకటిస్తున్నావని కొట్టారు, లేకపోతే తిట్టారు, లేకపోతే అవమానించారు. నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు, నువ్వు సహించుకున్నావు కదా, అందుకని నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు అని చెప్తాడంట. కాబట్టి మేలు చేసి బాధపడినప్పుడు మనము ఆ బాధపడి మళ్ళీ మాటకి మాట చెప్పేస్తే మళ్ళీ అది పెద్ద విషయం కాదు. మేలు చేసాం, మళ్ళీ బాధపడ్డాం, మళ్ళీ సహించుకున్నాం. ఏం చేసాం? బాధలు పడ్డాం, దెబ్బలు తిన్నాం, అవమానించబడ్డాం, దూషించబడ్డాం, హింసించబడ్డాం, అయినా కూడా ఏం చేసాం? సహించుకున్నాం. అప్పుడు దేవుడు అది హితమవుతుంది. నాకు ఇష్టమైన బిడ్డగా నువ్వు మారిపోయావు, నీ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరి దీపం వెలుగుతుంది చెప్పినప్పుడు? ఎవరి దీపం వెలుగుతుంది? మేలు చేసి బాధపడి సహించుకునేవాడి దీపం వెలుగుతూ ఉంటుంది. చెప్పండి 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 చెప్పండి. వినయ భయభక్తులతో సేవ చేసేవారి దీపం వెలుగుతూ ఉంటుంది. సజీవయాగంగా శరీరాన్ని సమర్పించుకున్న వాళ్ళు దీపం వెలుగుతూ ఉంటుంది. మంచితనము, నీతి, సత్యము చెప్పేవారి యొక్క దీపము ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన దీపం వెలుగుతుందా ఆరిపోయిందా మనకి అర్థమైపోద్ది, ఎవరు చెప్పక్కర్లా. దేవునికి మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్లో అన్ని మాటలు వచ్చినాయి. నెంబర్ 2 పాయింట్ చూద్దాం. 1 యోహాను పత్రిక 2:10 సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. అంతే, పెద్ద విషయం, రాకెట్ సైన్స్ ఏమి లేదు, సింపుల్గా చెప్పాడు. వెలుగులో ఉన్నవాడిని ఎలా గుర్తుపట్టాలి మనం?
సహోదరుని ప్రేమించే మనసు కలిగి ఉంటాడు కాబట్టి అతడు వెలుగుతూ ఉన్నాడు. సహోదరుని ద్వేషించే మనసు ఉన్నవాడు చీకట్లో ఉన్నాడు. అంతే. మనం వెలుగుతున్నామా లేక చీకట్లో ఉన్నామా అనేది స్పష్టంగా ఎలా చెప్పగలం? నీకు కనబడని ఎక్కడో ఉన్న దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను నువ్వు చెబుతున్నావు కదా, నీ పక్కన నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు ఆ దేవుణ్ణి కూడా ప్రేమించట్లేదు అని నేను స్పష్టంగా చెబుతున్నానని చెప్పాడు. నువ్వు ఎక్కడో ఉన్న దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పాలని అంటే నీ పక్కనున్న నీ సహోదరిని ఏం చేయాలి? ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి అన్నాడు. కాబట్టి మనం వెలుగుతూ ఉన్నామా లేక వెలుగట్లేదా అని ఎలా చెప్పగలమని అంటే, ఎలా చెప్పగలమండి? మన పక్కన ఉన్న సహోదరిని మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి, సహోదరుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ప్రేమ మన లోపల నుంచి మనం వ్యక్తీకరించాలి. యేసుప్రభు పరలోక రాజ్యంలో కూర్చున్నారు ఏండి, మనం భూమి మీద ఉన్నాం. మనల్ని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తానికి తీసుకెళ్తుంటే యేసుప్రభు అక్కడే కూర్చుని బాధపడితే ఏం ఉపయోగం ఉంది? ఆయన ప్రేమమయుడు మనకి ఎలా తెలిసింది? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనలాగా భూమి మీద మనిషిలాగా పుట్టి 33 సంవత్సరాలు పెరిగి మన శరీరం మీదకి రావాల్సిన శిక్ష, మనం చేసిన తప్పుకు రావాల్సిన శిక్ష ఆయన శరీరం మీద వేసుకుని ఆయన బలియాగమై ఆయన శిలువ మరణం పొంది ఆయన మరణించి మళ్ళా తండ్రికి తిరిగి పునరుద్ధానుడై నేను దేవాది దేవుణ్ణి కాబట్టి నా శరీరం మీద ఆ పాపమంతా శిక్షను భరించి మళ్ళా నేను దేవుణ్ణి కాబట్టి తిరిగి లేచాను. ఇక నా బిడ్డలు ఎవరో కూడా చేసిన పాపాల నిమిత్తం నరకానికి వెళ్ళక్కర్లేదు. ప్రభువా నన్ను క్షమించిన ఆయనను ప్రార్థన చేసుకుంటే చాలు, నేను క్షమించి మరల వారిని పరలోక రాజ్యం తీసుకెళ్తానని ఆయన చెప్పగలిగినట్టుగా ఆయన బలియాగం అయ్యాడు కాబట్టి అందులో ప్రేమ ఉన్నది అని చెప్పాడు. మనం కూడా ప్రేమను వ్యక్తీకరణ చేయాలి. ప్రేమను ఎలా చెప్పాలండి? నోటితో మీరంటే నాకు చాలా ప్రేమ అండి అంటే కాదు, ప్రేమను మనం క్రియలలో చూపించాలి. దేవుడు తన ప్రాణం పెట్టే అంతగా మనల్ని ప్రేమించాడు. మనం మన సహోదరులను మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? సంఘంలో ఎవరికైనా బాగోలేదని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? పరామర్శించాలి, పలకరించాలి, ప్రార్థన చేయాలి. ఎలా ఉందమ్మా ఏంటంటే ధైర్యం చెప్పాలి. మనకి ఉన్నదే ఏదో ఒక పండు పలహారం పట్టుకెళ్ళి ఇవ్వాలి. ప్రేమను క్రియలలో వ్యక్తీకరించాలి. ఉదాహరణకి భానుప్రకాష్ గారికి ఆపరేషన్ అయింది, వచ్చారని చెప్పి పంపిన ఎవరైనా వెళ్ళారా? వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఇక్కడే మనకి 2-3 వీధులు వెళ్ళండి, పర్వాలేదు. వెళ్ళి నాయన ఎలా ఉందని పలకరించండి. దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, మీకోసం మేము ప్రతి వారం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పండి. మీకు వచ్చినట్టు చిన్న ప్రార్థన చేయండి. ఒక పండు పలహారం పట్టుకెళ్ళి ఇవ్వండి, ఏమైపోదు. ప్రేమను క్రియలలో ఏం చేయాలి? తెలియపరచాలి. మన సహోదరుని మనం ప్రేమించే వాళ్ళం అయితే మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను 4:21 చెప్పాడు, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. అంతే. దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు నీ సహోదరుని కూడా ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించవు, నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఎవడు నమ్ముతాడు? కాబట్టి నేను వెలుగులో ఉన్నాను అని చెప్తావు, నీ సహోదరుని ప్రేమించు, నువ్వు ఖచ్చితంగా చీకటిలోనే ఉన్నావు అంటాడు. కాబట్టి మనం వెలుగులో ఉన్నామని ఎలా చెప్పగలం? మన దీపం వెలుగుతుందని ఎలా చెప్పగలం అని అంటే, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి. ఒకడు చితక్ కొట్టేసి దొంగలు వస్త్రం పట్టిపోయారంట, దిగంబరిగా పడి ఉన్నాడంట, ఒళ్ళంతా దెబ్బలో రక్తశక్తమై ఉన్నాడు, ఆ కొర ప్రాణంతో ఉన్నాడని రాశారు అక్కడ. అంటే ఇక కాసేపట్లో చచ్చిపోతాడనమాట. అలాగ మూలుగుతున్నాడు, అమ్మా బాబాయ్ అమ్మాయి బాబాయ్ మూలుగుతున్నాడు, వస్త్రం కూడా లేదు. అలాగే అతడి పక్క నుంచి యాజకుడు వెళ్ళాడంట, మనకెందుకులే వెళ్ళిపోయాడంట. లేవిడు వెళ్ళాడంట, మనకెందుకులే వెళ్ళిపోయాడంట. సహోదరుడిని ప్రేమించారా? వాళ్ళిద్దరూ ప్రేమించలేదా? వాళ్ళు దేవుని ఎరిగినోళ్ళే. యాజకుడు ఏమంటే లేవీయుడు అంటే ఎక్లెషన్ రేంజ్లో పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఒక సమరయుడు వచ్చాడంట. ఎవరండి? సమరయుడు వచ్చాడంట. అలా చూడగానే రే చావుబతుల మధ్య ఉన్నాడని అతని వాహనం దిగాడంట. అతని దగ్గర ద్రాక్షరసం ఉంటే నోట్లో పోసాడంట. ఎప్పుడైతే ద్రాక్షరసం నోట్లోకి వెళ్ళిందో కొంచెం శక్తి వచ్చింది. ఏమొచ్చిందండి? కొంచెం శక్తి వచ్చింది. ఇక కాసేపు కొంచెం చచ్చిపోతారన్నవాడు ప్రాణం నిలబడిపోయింది, ఓపిక వచ్చింది. అప్పుడు జాయిగా కొబ్బరి నూనె ఉందంట ఆయన దగ్గర, తైలం అని రాశారు. అది ఏ తైలమో ఆ తైలం తీసుకొచ్చి ఆ గాయాలకి రాసి కట్లు కింద కట్టి ఆయన వాహనం మీద ఎక్కించుకుని
ఒక పూట కోళ్ళ వాడి ఇంటికి తీసుకెళ్ళి ఇతడి గాయాలన్నీ తగ్గిపోయేదాకా పరిచయం చేయి, ఇతడిని మళ్ళీ నేను వస్తాను, అప్పటికి అసలు ఇంత మచ్చకోళ్ళు లేకుండా నాకు చూపించు, అప్పుడు నీకు జీతం ఇస్తాను అని 2 కాసులు చెల్లిపోయాడంట అండి. ఈ మంచి సమరయుడు అని ఆయన యేసుప్రభువుకు సాదృశ్యం. ఆయన మన కోసం ద్రాక్షారసం పట్టించాడు. పాపాల చేత చచ్చిపోలేకున్న మనకి ద్రాక్షారసం అంటే ఆయన రక్తం ఏమండి. ఆ యొక్క తైలము రాశాడని చెప్పారు. తైలం అంటే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. తీసుకెళ్ళి పూటకోళ్ళ వాడిని ఇంట్లో పెట్టాడంటే పాస్టర్ గారికి చెప్పాడు, వీళ్ళను మరలా నేను 2వ రకంలో వస్తాను, అప్పటికి వాళ్ళ ఆత్మకి మలినం కానీ మచ్చ కానీ డాగు కానీ లేకుండా 2 కాసులు ఇచ్చాడు కదా, పాత నిబంధన కొత్త నిబంధన అనే వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యాలు చెప్పి వాళ్ళని మలినం లేకుండా కలంకం లేకుండా తయారు చేయి, నేను వచ్చినప్పుడు నీకు జీతం ఇస్తాను అన్నాడు. ఆయన జీతం ఇస్తాడని మేము తిప్పలు పడుతున్నాం. ఈ వాక్యాలు చెప్పి మీకు మలినం లేకుండా మచ్చలు లేకుండా మీరు శుద్ధీకరణలకు నడిపించి మీరు దేవుని ఎదుట నిలబడేలాగా మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రయాసపడుతున్నాం, తిప్పలు పడుతున్నాం. ఎందుకంటే ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఏమి ఇస్తానన్నారో జీతం ఇస్తానన్నాడు. ఆ జీతం కోసం తిప్పలు పడుతున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఒక వ్యక్తి వెలుగులో ఉన్నాడని ఎలా చెప్పగలమనంటే, చావుబతుల మధ్యలో ఉన్న అతన్ని చూసి నాకేంద్రం వెళ్ళిపోయేవాళ్ళు ప్రేమించినట్టు కాదు, కానీ అతని దగ్గర ఉన్న ద్రాక్షారసం ఇచ్చాడు, నూనె పోసాడు, కట్లు కట్టాడు, 2 కాసులుంటే పట్టుకెళ్ళి ఇచ్చాడు, పరామర్శించమని ఒక అతనికి అప్పచెప్పాడు, మళ్ళీ వచ్చినప్పుడు జీతం ఇస్తానని చెప్పాడు. అలాగ మనం ప్రేమించే వాళ్ళం అయితే, మన పక్కన ఉన్న వాళ్ళని సహోదరుల్ని అలా మనం ప్రేమించే వాళ్ళం అయితే మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సౌలేమో దావీదుని తరుముతున్నాడు. దావీదేమో చంపే అవకాశం వచ్చినా సౌలును చంపకుండా వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దీపం వెలుగుతుంటారు? వెలిగితే చెప్పండి, ఎవరి దీపం వెలిగితే చెప్పండి. సౌలేమో దావీదుని చంపుతాకి తరుముతున్నాడు, దావీదేమో సౌలుని చంపే అవకాశం వచ్చినా చంపకుండా వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దీపం వెలుగుతూ ఉంటుంది చెప్పండి? ఎవరి దీపం వెలుగుతూ ఉంటుంది? దావీదు దీపం వెలుగుతూ ఉంటుంది. సౌలు దీపం ఆరిపోయింది. కాబట్టి ప్రియులారా, మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎవరి దీపం వెలుగుతుందో ఎవరి దీపం ఆరిపోయిందో చెప్పొచ్చు. పక్కన నుండి చూసి అసూయ పడిపోయి, పక్కన నుండి చూసి ఆగ్రహం పడిపోయి కొల్లేర చేసేసి, పక్కన నుండి చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఉండే మనసు మనకుంటే మన దీపం ఎప్పుడో ఆరిపోయిందని అర్థం. ఆడు ఎంత దుర్మార్గుడైనా ఆడిని చూసి మనం ఎప్పటికప్పుడే క్షమించే మనసు కలిగి ఉండి, ప్రేమించే మనసు కలిగి ఉండి, ఎప్పుడైతే మనకు అవకాశం వచ్చినా ఆడికి కీడు చేయకుండా ప్రభువా అని ఆయనకి అప్పచెప్పేసుకుని వదిలేస్తున్నామో మన దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉందని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 3వ మాట, కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతాడో, ఆయన ఉపదేశాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతాడో, ఏ వారానికి ఆ వారం ఏ వాక్యం చెప్పారని ఆ వాక్యాన్ని శ్రద్ధగా రాసుకుని ఆ వాక్యాన్ని ధ్యానం చేసి ఆ వాక్య ప్రకారంగా జీవితాన్ని ఎప్పటికప్పుడే ఆ వారం అంతా ప్రాక్టీస్ చేస్తూ నేను ఈ వాక్యం మీద నా జీవితాన్ని కట్టుకోవాలన్నట్టుగా సీరియస్గా వాక్యం మీద ఆధారపడి బతుకుతాడో అలాంటి వ్యక్తి దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉంది అన్నాడు. కాబట్టి ఆయన వాక్యమే మనకు ఆధారం అన్నట్టు బతకాల. అలాగైతే మనం ఎప్పుడు వెలుగుతూ ఉంటాం, అసలు ఆరిపోయే సమస్య లేదు. ఇంకా అంటాడు సామెతలు 6:23లో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉంటుంది అన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ దీపంగా ఉంటుందంట, ఆయన ఇచ్చిన ఉపదేశం, ఆదివారం అతను చెప్తున్న వాక్యం ఉంది కదా, దాన్ని ఉపదేశం అంటారు. ఆ ఉపదేశం వెలుగుగా ఉంటుందంట. కాబట్టి ఈ వారం ఏ వాక్యం చెప్పారు అని మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఎప్పుడు వెలుగుతూ ఉండమని చెప్పారు, మంచిగా ఉండమని చెప్పారు, నీతిగా ఉండమని చెప్పారు, ఇలాగ ఉంటే వెలుగుతూ ఉంటామని చెప్పారు. అలాగే నేను ఉండాలి అనే తాపత్రయంతో ప్రభు వైపు చూస్తూ, ప్రభు అలాగ నన్ను తయారు చేయనని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, మనము ఉపదేశానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తే, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తే మన దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 4వ మాట, సామెతలు 20:27. సామెతలు 20:27. ఆత్మదీపము అంతరంగములోని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అన్నాడు. దేవుడు మనలో పెట్టిన ఆత్మ లోపలే ఊరుకునే ఉండదటండి.
అంతరంగం అంతా శోధిస్తూ ఉంటుందంట. అంతరంగం అంతా ఏం చేస్తూ ఉంటుందంట అండి? శోధిస్తూ ఉంటుందంట. దేవుడు నీలో ఆత్మను పెట్టాడు కదా అమ్మాయి, నీలో దేవుడు ఆత్మను పెట్టాడు కదా, నువ్వు ఆ ఆత్మ చెప్పినట్టు వినకుండా ఇక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ ఆత్మ చెప్పినట్టు వినకుండా ఈ ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ ఆత్మ చెప్పినట్టు వినకుండా నీ హృదయంలో అదే తలంపులు ఎందుకు పెట్టుకున్నావు? నీ మనసు దాని మీద ఎందుకు పెట్టావు అని ఈ ఆత్మ అంతరంగంలో ఉన్న అన్నిటిని శోధిస్తూ ఉంటుందంట. అన్నిటిని ఎముకల మట్టుకు లోపల అంతరింద్రియముల మట్టుకు దూర్చు ఆ వాక్యం శోధించి ఆ ఆత్మ మనలను దేవుని వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. ఇప్పుడు నరకం వెళ్ళిపోవడానికి ఇష్టపడదు ఆత్మ. దేవుడు పెట్టిన ఆత్మ ఏం చేస్తూ ఉంటుందండి? మన అంతరింద్రియములన్నీ శోధిస్తూ ఉంటుందంట. అది చూడకూడదు కదా, ఎందుకు చూసావు అని మన ఆత్మ మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇలాంటి మాట మాట్లాడకూడదు కదా, ఎందుకు మాట్లాడావు? అసలు నీ కోపమే రాకూడదు కదా, ఎందుకు కోపపడ్డావు? ఎందుకు తిట్టావు? ఎందుకంత ఉగ్రంగా ప్రవర్తించావు అని మనకు లోపల చెప్తూ ఉంటుందా? అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపించదా అండి? కోపం ఎక్కువైపోయి భర్త మీద చెడమడి తిట్టేశారనుకోండి, ఆ సాయంత్రానికి ఎప్పుడు కొంచెం కూలింగ్ అయ్యాక ఆత్మ చెప్తూ ఉంటుంది లోపల, మరీ అంత కోపపడకుండా ఉండాల్సింది, చాలా మాటలు అనేసావు మీ ఆయన్ని, అన్ని మాటలు అనొచ్చా, తప్పు కదా అని లోపల చెప్తూ ఉంటుందా ఆత్మ? చెప్పదా? అలా చెప్తుంది మీకు ఎప్పుడన్నా? అలాగ ఎప్పుడు చెప్పదా? ప్రతి వాళ్ళకి చెప్తుంది. ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఆయన కొంచెం చాలా బాధపడ్డాడు, ఒకసారిగా సంతోషంగా ఉండి ఆయన ముఖం విచారంగా మారిపోయింది, చాలా బాధలో ఉన్నాడు, అప్పటి నుంచి నాతో మాట్లాడలేదు, పలకరించలేదు, బయటికి వెళ్ళిపోయాడు అని లోపల మనకి అన్ని మాటలు చెప్తూ ఉంటాయి. ఎప్పుడైనా పర్లేదు ఫోన్ చేసి సారీ అండి అని చెప్పు, ఇవన్నీ చెప్తూ ఉంటుంది ఆత్మ. సారీ అండి అని చెప్పు అని ఆత్మ చెప్పగానే మనం ఫోన్ చేసి లోబడి, అండి పొద్దున్న కొంచెం కోపంలో చాలా మాటలు అనేసాను, సారీ అండి అంటే అక్కడ సెట్ అయిపోద్ది. కోపం సెట్ అయిపోద్దా? ఆ మాట చెప్పగానే ఆయన అదోలాగా అయిపోయినాడు, మొత్తం మారిపోతాడు, మర్చిపోతాడు మొత్తం. దాన్ని ఉందిలే పర్లేదులే అని క్షమించేస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తాడు. ఆ మాట అనపోతే ఎలాగొస్తాడు ఇంటికి వచ్చేటప్పుడు? ఇంకా మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, అంత చిరాకు ఉంటుంది. ఆత్మ చెప్పినట్టు వింటే వెలుగుతూ ఉంటాం, లేకపోతే ఆరిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన ఆత్మ దీపము అంతరంగములన్నీ ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటుంది. అప్పుడు మనం లోబడాలి. కాబట్టి ప్రియులరా, 5వ మాట లోకాసు వార్త 11:34, నీ దేహమునకు కన్ను దీపము, దీపము నీ కన్నే గనక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగులాగా ఉంటుంది. నీ కన్నే చీకటైపోతే నీ దేహం అంతా చీకటైపోద్ది అని చెప్పాడు. కాబట్టి మన కళ్ళు తేటగా ఉండాలి. ఎలా ఉండాలండి? మన కళ్ళు తేటగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఎవరిని చూసినా కళ్ళు అండి తేటగా ఉండాలి. ఆ కళ్ళల్లో ఏమంటారు, నిర్మలం కనపడాలి. ఏం కనపడాలండి? ఆ కళ్ళల్లో నిర్మలం కనపడాలి. ఎవరింటికి వెళ్ళినా, ఎవరి వైపు చూసినా అక్కలాగో అమ్మలాగో చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా చూడాలి? అక్కలాగో చెల్లిలాగో అమ్మలాగో చూడాలి. వేరే తలంపు రాకూడదు. ఆ కళ్ళే, ఆ కళ్ళల్లో ఉన్న ఆ తలంపుల్లో ఉన్న ఆ పరిస్థితులు ఆ కళ్ళల్లో కనపడుతూ ఉంటాయి. ఆడు చూసేవాడు ఎలా చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి. ఆడు కోపంగా చూస్తున్నాడా, లేకపోతే అమ్మలాగా చూస్తున్నాడా, చెల్లిలాగా చూస్తున్నాడా, ఇంకేదైనా తేడాగా చూస్తున్నాడా, ఆ చూపు అర్థమవుతుందండి. మన కన్ను తేటగా ఉంటే మొత్తం దేహం అంతా ఎలా ఉంటుందండి? వెలుగుతూ ఉంటుంది. కన్నే తేడా అయితే, నీ చూపే తేడా అయితే, నీ తలంపే తేడా అయితే, నీ మొత్తం బాడీ అంతా తేడా ఉంటుంది. నీ దేహం అంతా తేడా వచ్చేది, చీకటి వచ్చేది మొత్తం అంతా కూడా. కాబట్టి అసలు దేహం అంతా వెలుగుతూ ఉండడానికి ముఖ్యమైనది, కీలకమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే కన్ను. చాలా ఇంపార్టెంట్. కన్ను తేటగా పెట్టుకో. చిన్న నలకుంటే వెంటనే తీసేసుకో. నీ లోపల చిన్న తప్పు ఉంటే దాన్ని తీసేసుకో. ఎదుటోడు తప్పులు ఎతక్కో. మనుషుల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే
నా లోపల ఏ ప్రాబ్లం ఉన్నా నేను దాన్ని పట్టించుకోను. ఎదటోడు మాత్రం అన్నీ గమనిస్తాను. వాడు పొలం తప్పు చేస్తున్నాడు, ఈవిడు పొలం తప్పు చేస్తుంది, ఆ పిల్ల పొలం తప్పు చేస్తుంది. అసలు వాళ్ళ గొడవ నీకెందుకురా? నీ గొడవ నువ్వేం తప్పు చేస్తున్నావు, నువ్వు అది చూసుకోవాలి కదా. అందుకని యేసుప్రభువు అంటారు, ఎదటివాడి కంట్లో దూలం తీసే ముందు నీ కంట్లో నలుసుందర తీసేసుకోరు, అప్పుడు ఎదటివాడి కంట్లో దూలం నీకు బాగా కనపడదని చెప్పాడు. ఆడి కంట్లో దూలం తీయాలంటే నీకు బాగా కనపడాలంటే ముందు నీ కంట్లో ఏముందే నలుసుందర తీసేసుకొని నువ్వు సరి చేసుకో, అప్పుడు ఎదటాన్ని సరిచేద్దు కానీ అని చెప్పాడు. కాబట్టి మన కళ్ళు ఎలా ఉండాలా? మనం వెలుగుతూ ఉండాలంటే మన కళ్ళు ఎలా ఉండాలి? తేటగా ఉండాలి, తేటగా ఉండాలి. తేడా చూపులు చూడకూడదు. రకరకాల చూపులు ఉన్నాయి బైబిల్లో. వారో చూపులు ఉంటాయంట, విషపు చూపులు ఉంటాయంట, కామ చూపులు ఉంటాయంట. అండి ఎన్ని బోలని ఉన్నాయి, పెద్ద సబ్జెక్ట్ ఉంది కళ్ళు చూపుల గురించి. మన చూపు, మన కళ్ళు ఎలా ఉండాలి? తేటగా, తేటగా, తేటగా. తేటగా అంటే ఏంటి అర్థం? తేటగా అంటే ఏంటి అర్థం? నీళ్లు మురికిగా ఉన్నాయి, నీళ్లు తేటగా ఉన్నాయి. ఏంటి అర్థం? మురుగ్గా ఉన్నాయంటే అందులో నలకలు ఉన్నాయి, చాలా చాలా చిరాకుగా ఉంది, అంత కల్మషం ఉంది అని అర్థం. తేటగా ఉందంటే నీళ్ళు క్లియర్గా ఉన్నాయి, నిర్మలంగా ఉంటాయి కళ్ళు, ఇంక అందులో దోషం కనపడదు. ఆ చూపులోనే అర్థం అవుతుంది. ఆ తల్లిలాగో చెల్లిలాగో లేకపోతే అక్కలాగో చూస్తున్నాడని అర్థం అవుతుంది అవతల వాళ్ళకి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళు ఎలా ఉండాలి? తేటగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అప్పుడు మన దీపం ఏమవుతూ ఉంటుందంట? వెలుగుతూ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆదికాండంలో 19వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం గారు అన్నాడు లోతును చూసి, నాన్న నువ్వు నేను బంధువులు, నీ కాపర్లకి నా కాపర్లకి గొడవ వచ్చింది, కాబట్టి మన ఇద్దరం దెబ్బలాటలు ఆడుకోకూడదు. నువ్వు కొంచెం ఎడంగా ఉంటే నేను కొంచెం ఎడంగా ఉంటే గొడవలు ఉండవు. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమని వెళ్తాను, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తాను. ఫస్ట్ ఛాన్స్ నువ్వు చిన్నడు కనుక నువ్వే కోరుకో అన్నాడు. అన్నప్పుడు మనోడు కళ్ళు ఎక్కడ పడ్డాయంట? మనోడు కళ్ళు ఎక్కడ పడ్డాయంట మీకు తెలుసా? మనోడు కళ్ళు సొదొమ గొమొర్రా వైపు పడ్డాయంట. ఎక్కడ పడ్డాయంట? సొదొమ గొమొర్రా వైపు పడ్డాయంట. అది పచ్చగా ఉందంట సొదొమ గొమొర్రా, యెహోవా తోట వలె కనపడిందంట మనోడికి. అండి అంతే, అక్కడికి వెళ్తానని వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ఎలాంటిదండి? పాపిష్టి ప్రజలు ఉన్నటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళాడు, దినము హృదయంలో మనసులో నొచ్చుకునేవాడు అంటే, అలాగే ఇలాంటి ప్రదేశానికి వచ్చానంటారా అని బాధపడేవాడు అంటే, కానీ అక్కడి నుంచి బయటికి రాలా. అది పెద్ద సమస్య. అక్కడే ఉన్నాడు. కాబట్టి కంటికి రమ్యంగా ఉందని అవ్వమ్మ పండు తినింది, పాపం చేసింది. కంటికి పచ్చగా ఉందని సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు లోతు, భార్య ఉపస్తంభమైంది, బిడ్డలిద్దరూ శాపగ్రస్తులయ్యారు, శాపగ్రస్తమైన సంతానంగా తల్లిగా మారారు. కళ్ళు చాలా ప్రమాదం, కళ్ళు చాలా ప్రమాదం. ఈ కళ్ళు ఏది పడుతుంది చూసి రమ్యంగా ఉందనుకుంటాయి, ఏది పడితే చూసి సొదొమ గొమొర్రాను కూడా పచ్చగా ఉందనిపిస్తుంది కంటికి. కళ్ళు తేటగా ఉండాలి. కళ్ళు ఎలాగ ఉండాలండి? ఆ కళ్ళులో ఆ యొక్క కల్మషం ఉండకూడదు. ఎవరిని చూసినా అన్నయ్యలాగా చూడు, తమ్ముళ్ళలా చూడు, ఎవరిని చూసినా నీ జీవితం బాగుంటుంది. కాబట్టి మన కళ్ళు మనలను చీకట్లోకి తీసుకెళ్తాయి, చాలా ప్రమాదం. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పలేను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా మనం చూస్తే, ఎలీషా గారు ఉన్నాడు పర్వతం మీద, ఎలీషా శిష్యుడు ఉన్నాడు పర్వతం మీద. ఎలీషాని బంధిద్దామని ఆ యొక్క శత్రువుల యొక్క రాజులు సైన్యంతో పాటు వచ్చి పర్వతం చుట్టుముట్టేశారు. తెల్లారయ్యాక లెగి చూస్తే, శిష్యుడు చూస్తే వాళ్ళ పర్వతం పైన ఉన్నారు, పర్వతం చుట్టూ సైన్యం ఉంది, రథాలు గుర్రాలు సైన్యం ఉంది. ఉంటే శిష్యుడు చూసి గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రవక్త గారు మన పని అయిపోయింది అన్నాడు. యారా ఏట్రా అన్నాడు ఆయన. ఇంకేముంది, శత్రువులు మన పర్వతం చుట్టూ కూడా రౌండ్ వేశారు, మనం కిందకి దిగలేము, ఇంకా మనం కాసేపు కూర్చొని పైకి కొత్త మనతో పట్టుకుని బండి తీసుకెళ్ళిపోతారు, అయిపోయింది మన పని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నానా వాళ్ళు మన దగ్గర రాలేరురా అన్నాడు. అన్నాడు. అప్పుడు ఈ ప్రవక్త అన్నాడు, ప్రభువా వీడి కన్నులు తెరువమనైనా అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ శిష్యుడి కళ్ళు దేవుడు తెరిచాడంట. వాళ్ళేమో మధ్యలో ఉన్నారు కదా, వీళ్ళేమో పైన ఉన్నారు కదా, వీళ్ళకి మధ్యలో అగ్ని రథాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? అగ్ని రథాలు ఉన్నాయంట. అగ్ని రథాలు దాటి వస్తారా వాళ్ళ పైకి? వస్తారా? పొద్దున్న చూస్తే అగ్ని రథాలు కనపడలేదు శిష్యుడికి. అందుకని ఇంక అయిపోయింది మన పని
అని బేల చూపులు చూస్తే ప్రవక్త గారు కన్నులు తెరువునాయన అంటే కళ్ళు తెరిచి చూస్తే అగ్ని రథాలు ఉన్నాయంట. వాళ్ళు అక్కడి నుంచి బాణాలు వేస్తున్నారంట, అక్కడ దాకా వచ్చి అగ్నిలో కాలిపోతున్నాయంట. అక్కడి నుంచి ఇంకేదో పిరంగులు వేస్తున్నారంట, అక్కడికి వచ్చి కాలిపోతున్నాయంట. వీళ్ళ దాకా వస్తలేదు. వాళ్ళకి బొరపడిపోతుంది, ఏంటంటే మనం వేసింది అక్కడ దాకా వెళ్ళాక అక్కడి నుంచి మయమైపోతుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏం అర్థం అవుతలా. వాళ్ళు వేసి వేస్తున్నారు, అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి, అగ్ని రథాలు ఆపేస్తున్నాయి మొత్తం అన్నిటిని కూడా. వాళ్ళు ఏమి రాలేరు, ఇక వీళ్ళని పట్టుకోలేరు. అప్పుడు శిష్యుడు ఆహా ఏమి గొప్ప దేవా అని అప్పుడు స్తుతిస్తున్నాడంట. అంతకుముందు ఏమన్నాడు, అయిపోయింది ప్రభా అయిపోయింది అంటున్నాడు. కళ్ళు ఆత్మ సంబంధమైన వాటిని చూసేటట్లుగా తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వాక్యంలో గ్రంథంలో గూఢమైన సత్యాలను చూచినట్లుగా నా కన్నులు తెరువుము తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కళ్ళుతో అది ఆ పెంట చూసి, ఈ పెంట చూసి, అది చూసి, ఇది చూసి, యూట్యూబ్ చూసి, అందులో చూసి, ఇందులో చూసి, టైం కాలక్షేపం చేసి, వేస్ట్ చేసి, ఇలా కాదు. కళ్ళతో ఏం చూడాలంట, వాక్యములో గూఢమైన సత్యాలను చూసేటట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా. ఆత్మ సంబంధమైన విషయాలు చూసేటట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా. దర్శనాలు చూసేటట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా ఎలా ఉంటుంది, వెలుగుతూ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన 119:18 ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కనులు తెరువుము తండ్రి అని ప్రార్థన చేశాడు భక్తుడు. ఏమంటే 6వ మాట నేను ముగించేస్తున్నాను, దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 5:16 మీ సత్క్రియలు అందరూ చూచినట్లుగా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయండి అన్నాడు. మత్తయి 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. మనం వెలుగుతూ ఉన్నామని ఎలాగ అర్థమవుతుందంటే మన సత్క్రియల ద్వారా మనం వెలుగుతున్నామని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా మనం మంచి క్రియలు చేయాలి. ఏం చేయాలండి, సత్క్రియలు చేయాలి. మీకు ఒకవేళ మిషన్ కుడతాం వచ్చనుకోండి, బయట అందరూ కూడా ప్రపంచంలో ఇది కుడితే ఎంత అని డబ్బులు తీసుకుంటారు. మనం ఏం చేయాలి, మన చర్చ్ మెంబర్స్కో లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకో మనం ప్రేమను చూపించి వాళ్ళకి కుట్టి డబ్బులు వద్దులేమ్మా నీకు ప్రేమతో నేను ఇచ్చానంటే వాళ్ళని ఎలా ఫీల్ అవుతారు? అందరికీ ఫ్రీగా ఇస్తే మనం ఏముండదు, అందరికీ ఇవ్వమని చెప్పట్లా. ఎవరికైనా అక్కడక్కడ కొద్ది మందికైనా వీళ్ళు బాగా పేదవాళ్ళు అని మనకు అనిపించిన వాళ్ళకి వద్దులేమ్మా దేవుడు ప్రేమను బట్టి నీకు కుట్టాలనిపించిందమ్మా, యేసు ప్రభు ప్రేమను బట్టి నీకు ఇస్తున్నానమ్మా అని చెప్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది? దేవుడు మహాదేవుడు వాళ్ళ ప్రేమ పెట్టాడు కాబట్టి మనకు కుట్టించారమ్మా అని వాళ్ళకి కూడా ఆ వెలుగు ప్రకాశింపనీయండి. మీలో ఉన్న వెలుగుని ప్రకాశింపనీయండి. దోర్కా అనే ఆవిడ అపోస్తలుల కార్యాలు 9:36 దోర్కా అనే ఆవిడ ఉంది. ఆ దోర్కా అనే ఆవిడ చుట్టుపక్కల చాలామంది విధవరాలు ఉన్నారంట, భర్తలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి కేకేసి ఈవిడ దగ్గరే మొక్కలు మిగులుతాయి కదా, అవి ఉంటాయి కదా, డబ్బులు ఇచ్చి కుట్టించుకుని డబ్బులు ఇచ్చి కుట్టుతూ ఉంటుంది. ఆ మిగిలిన ఆ మొక్కలు ఈ మొక్కలు అవి జాగ్రత్తగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంగి కుట్టి దేవుని ప్రేమను బట్టి నీకు ఇవ్వాలనిపించిందమ్మా ఈ అంగి వేసుకో అని అలాగా ఆ విధవరాలందరికీ ఇచ్చిదంట. ఒక్కోసారి ఒక్కొక్కరికి అలగలకి ఇచ్చిదంట. ఈ దోర్కా అన్న ఆవిడికి అనారోగ్యం వచ్చి చచ్చిపోతే విధవరాలందరూ వచ్చేసి పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఆ బిడ్డ చాలా మంచిది, సత్క్రియలు చేసింది, మా అందరికీ వస్త్రాలు కొట్టిపెట్టింది, ఆ బిడ్డ చనిపోయిందేమో, అనారోగ్యంతో ఉంది, రాయ్యా అని తీసుకెళ్ళి ప్రార్థన చేయించడానికి తీసుకెళ్ళారు. ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బిడ్డ మళ్ళీ బతికి కూర్చుందండి. ఆమె సత్క్రియలు బట్టి ఆమె కోసం అంతమంది వెళ్ళి దైవ సేవకుని తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. మన వెలుగు ప్రకాశించనియాలా, మన వెలుగు ఏం చేయాలి, ప్రకాశింపనియాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ప్రకాశింప చేసేటట్లుగా సత్క్రియలు చేయాలి అని చెప్పాడు. 7వ మాట నిర్గమకాండం 34:29-35 మోషే ముఖము ప్రకాశించెను. మనం కూడా ప్రకాశిస్తూ ఉండాలంటే, మన ఆత్మ వెలుగుతూ ఉండాలంటే దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడితో ఎంత ఎక్కువ సహవాసంలో మనం ఉంటే అంత మనం వెలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
మోషే దేవుడు అన్నాడు చెన్నై కొండ మీదకి వచ్చి అంటే వెళ్ళిపోయాడు. 40 పగలు 40 రాత్రులు యేసుప్రభు అటు అలా కూర్చుంటే ఈయన ఇలా ఎదురు బదురు కూర్చుంటే 40 పగలు 40 రాత్రులు ఆయన చెప్తా ఉన్నాడు, ఈయన అంటా ఉన్నాడు. అలా 40 రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కిందకు వస్తుంటే ఇశ్రాయేల్ సర్వ సమాజము మోషేని ఇలా చూడలేకపోయారంట. ఆయన ముఖం ఏమవుతుందంటండి, ప్రకాశించేస్తుందండి. అమ్మ బాబోయ్, నీ ముఖం నుంచి ఏదో వెలుగు వచ్చేస్తుంది, మేము చూడలేకపోతున్నాం అని వాళ్ళు వెనక్కి వెళ్తుంటే ఈయన ముందుకు వెళ్తుంటే ఏదైనా అడ్డం పెట్టుకుంటే ముసుగేసుకున్నాడు. కాబట్టి 40 రోజులు దేవుడితో సహవాసం చేస్తే 40 రోజులు ఆనందం లేకుండా ఉంటే, నీళ్ళు లేకుండా ఉంటే ఏమైపోతాం మనం? ఏమైపోతామండి? 2 రోజులు ఆనందం లేకుండా ఉంటే ఇలా నుంచోలేకుండా ఇలా కట్టాలి కదా, మోపెట్టాలి. అలాగే ఓపిక లేదమ్మా అని చెప్పాలి కదా. 40 రోజులు యేసుప్రభుతో ఉండిపోతే శరీరం బలహీనం అవ్వాలా, శరీరం ఓపిక లేకుండా అవ్వాలా, నడవలేనట్టుగా అవ్వాలా. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, పుట్టించిన దేవుడు, ఆయనతో సహవాసంలో ఉంటే నీరసం రాకుండా చూస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ముఖంలో వెలిగిపోతుందంట, ముఖం ప్రకాశంగా ఉందంట. కాబట్టి మనం నిత్యము వెలుగుతూ ఉండాలంటే వారానికి ఒకసారి అయినా ఉపవాసంలో ఉండాలి. అప్పుడు మనం నిత్యము ఏం చేస్తాం? దేవునితో ఉపవాసంలో సహవాసంలో ఉంటే నిత్యము వెలుగుతూ ఉంటాం. అలాగే మనందరము కూడా మన ఆత్మను వెలిగించుకునే బిడ్డలంగా వెలుగుమయమైనటువంటి జీవితాలను కలిగి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.